పలాస మున్సిపాలిటీ ప్రమాణ స్వీకార వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అధికారి డి సీతారామమూర్తి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫీషియో మెంబర్ పలాస ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కౌన్సిల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు ప్రధానమైనటువంటి ఎజెండా ఐటమ్స్. ఇందులో ముందుగా మనము ఎన్నికైనటువంటి గౌరవ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఫస్ట్ ఎజెండా ఐటమ్ గా తీసుకుంటున్నాము. ఇది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఆల్ఫాబెటికల్ గా తెలుగు అక్షరమాల విధానంలో మనము పేర్లు ఏర్పాటు చేసుకుని వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చూడు మైక్ ఆన్లో లేదా? మీ పేరు చెప్పుకోండమ్మా. అను నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్ష్య లేదా సత్యనిష్ట అనేది మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రమాణము చేస్తున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యులను అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్ష్య లేదా సత్యనిష్ట అనేది చెప్పుకోండి. దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును
శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతు అనియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పలాస కాశీపుక కౌన్సిల్ యొక్క సభ్యుడనైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దువ్వాడ శ్రీకాంత్ అను నేను పలాస కాశీపుక కౌన్సిల్ యొక్క సభ్యుడినైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమ పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యుడినైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్య నిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇచ్చుక అజయ్ కుమార్ ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థ శ్రద్ధ నిశ్చితులను కలిగి ఉందని భారతదేశం యొక్క సౌభాగ్యమతం మరియు అఖండ సమర్థతను నేను చెప్పట్టునని కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యురాలుగా అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి అందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతనైన మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టినున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. తర్వాత గౌరవ సభ్యులు వల్ల గిరిబాబు. పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యుడిని అయినందున నిష్టలను కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్పించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలను
అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగియుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్ఠలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యులైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శస్త్రనిధులను కలిగి ఉందినని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించాలని నేను చేపట్టిన కర్తవ్యంకు శ్రద్ధపూర్వకంగా నిర్వహించినని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. వద్దబాబురావు నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యులను అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టుకున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిష్ఠ చేయుచున్నాను. నేను పలాస కాశీబుగ్గ యొక్క కౌన్సిల్ యొక్క సభ్యురాలిగా శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్టలను కలిగి ఉంచుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యానిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యురాలుగా నేను శాసనం ద్వారా స్థాపితమైన
భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉన్నది. భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్నది. నేను చేపట్టిన కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నది. దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించున్నాను. పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి యుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. యొక్క సభ్యులను అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వక నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యుడినైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్ఠలను కలిగి ఉందునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యుడు అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠమైన కలిగి ఉన్నందున భారతదేశ యొక్క సర్వగ్రాముడైన మరియు అఖండతమైన సమర్థత అని నేను చేపట్టనున్న నేను ఉరటి సూర్యనారాయణ నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యుడును అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి యుందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ఆనందరావు అను నేను పలాస కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యులను అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుకున్న నేను చేపట్టిన కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుకున్న దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి నిష్ఠ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందినను భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థతను నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. కాశీబుగ్గ కౌన్సిల్ యొక్క సభ్యురాలినకి
శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. 31 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. 9వ వార్డు కౌన్సిలర్ గుజ్జు జోగారావు చైర్పర్సన్ అభ్యర్థిగా 6వ వార్డు కౌన్సిలర్ బల్ల గిరిబాబును ప్రతిపాదించగా 5వ వార్డు కౌన్సిలర్ కర్రి మాధవరావు బలపరిచారు. బల్ల గిరిబాబును పలాస మున్సిపాలిటీ 4వ కౌన్సిల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్పర్సన్గా 13వ వార్డు కౌన్సిలర్ బోర కృష్ణారావును ఎన్నుకున్నారు. బల్ల గిరిబాబు ఎంపికతో దువ్వాడి శ్రీకాంత్ కన్నీటి పర్యంతమై సభ మధ్యలో వెళ్ళిపోవడం గమనార్హం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 4th కౌన్సిల్ బాడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి హాజరైన కొత్తగా గెలుపొందిన గౌరవ సభ్యులు, అధికార పార్టీ సభ్యులు, మరి అలాగే ప్రతిపక్ష పార్టీ సభ్యులందరికీ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ బాడీలో ఈ నియోజకవర్గ ప్రతినిధిగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా నేను కూడా ఆసీనులు కావటం నాకు కొంత గర్వంగా అనిపిస్తాం. మరి ఈ బాడీ ఈ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల సంక్షేమమే మీ ధ్యేయంగా, ఈ ఊరు అభివృద్ధి మీ లక్ష్యంగా నిరంతరం ఈ కౌన్సిల్ పాటుపడాలని, ఈ కౌన్సిల్ యొక్క శాంక్టిటీ అంటే పవిత్రత, ఈ కౌన్సిల్లోకి మనం వచ్చేప్పుడే ఒక విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ వార్డు ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించడానికి మీరు ఈ కౌన్సిల్కి వస్తున్నారన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణను పాటించి మీ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని, అభిప్రాయాల్ని కౌన్సిల్లో ప్రస్ఫుటంగా ప్రతిబింబించి తద్వారా మీ ప్రాంత అభివృద్ధికి మీరు ఇతోధికంగా కృషి చేయాలని, మరి ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ నియోజకవర్గ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని, ఈ మున్సిపాలిటీని సర్వతోముఖాభివృద్ధి చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం మనందరికీ వచ్చిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అది రాబోయే ఎగ్జిక్యూటివ్ బాడీస్ జరిగే సందర్భంగా అధికార పార్టీ సభ్యులు ఉంటారు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉంటారు. అందరం క్రమశిక్షణ పాటించి విమర్శ చేసేవాళ్ళు సద్విమర్శ చేయటం, మంచి మంచి సూచనలు చేయటం, కేవలం వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలను పక్కన పెట్టి ఈ ఊరిని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలం, ఏం చేస్తే ఈ ఊరిని మనం బాగు చేసుకోగలం, మీ అందరి సలహాలు సూచనలు మాకు కావాలి. ఈ కౌన్సిల్ నుంచి ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా మనందరం పనిచేయాలని, దానికి మనం కంకణ బద్దులై ఉండాలని గౌరవ సభ్యులందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కౌన్సిల్ కి ఒకరు చైర్మన్, 2 వైస్ చైర్మన్. వాస్తవానికి ఈరోజు ఒక వైస్ చైర్మన్ మనం ఎన్నుకున్నాం, మరొక వైస్ చైర్మన్ ని అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నుకుంటాం. మరి చైర్మన్ గా ఎన్నికైనటువంటి శ్రీ
బల్ల గిరిబాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వైస్ చైర్మన్ గా ఎన్నికైన బోర కృష్ణారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒకరు చైర్మన్ ఉంటారు, ఇద్దరు వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ మీరు కూడా కౌన్సిలర్లు అన్నటువంటి విషయాన్ని మీరు కూడా గుర్తిరగాలని, కౌన్సిలర్ల అభిప్రాయాలకి, కౌన్సిలర్ల మనోభావాలకి సమానమైనటువంటి ప్రతిపత్తి కల్పించి ఈ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందినటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరందరూ నిరంతరం శ్రమించాలని, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉన్నారు, సీనియర్ సభ్యులు ఉన్నారు. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి సమాహారం. యువకులు, అనుభవజ్ఞులు అందరూ కలిగినటువంటి ఈ కౌన్సిల్ ప్రజల మనోభావాల్ని ప్రస్ఫుటంగా ప్రతిబింబించే విధంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ, మరి అలాగే ఈ కౌన్సిల్ సమావేశం మొదలైనటువంటి ఒక ఆనందమైనటువంటి క్షణంలోనే మా గౌరవ మీడియా సోదరులకు ఒక చిన్న అసౌకర్యం కలిగింది. ఇది కమ్యూనికేషన్ గ్యాప్. దీన్ని మీరు కమ్యూనికేషన్ గ్యాప్ గా తీసుకొని మీ వైపు నుంచి కూడా, మీడియా వైపు నుంచి కూడా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో నిరంతరం మీరు కృషి చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు ఇచ్చే ప్రతి సూచనను కూడా హుందాగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే దిశగా దానిని సైతం చేరవేస్తామని మరొకసారి అందరికీ తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పలాస కాశీబుగ్గ 4వ కౌన్సిల్ బాడీకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నమాట.